ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త ఫీచర్స్, టాటా కంపెనీ వాళ్ళ మెగా ఛార్జింగ్ స్టేషన్స్, విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ కార్లు, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ తీసుకున్నది ఆంపియర్ కంపెనీ వాళ్ళు next.iv అనే ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆంపియర్ నెక్సస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొత్త అప్డేట్ తీసుకొస్తున్నారు అనమాట. ఈ అప్డేట్ లో ఉపయోగం ఏంటంటే ఆంపియర్ నెక్సస్ హై అండ్ వేరియంట్, టచ్ స్క్రీన్ వేరియంట్ ఏదైతే ఉందో ఎస్టీ వేరియంట్ లో మనకి స్క్రీన్ మిర్రరింగ్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తారండి. ఈ స్క్రీన్ మిర్రరింగ్ అనే ఒక ఆప్షన్ ద్వారా ఇన్ కేస్ మీ ఫోన్ లో మీరు ఏమైనా మ్యాప్ నావిగేషన్ ఓపెన్ చేస్తారనుకోండి, ఎగ్జాక్ట్ గా అదే ఇన్ఫర్మేషన్ మీ స్కూటర్ యొక్క స్క్రీన్ డిస్ప్లే అయితే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగ మీ కాల్ నోటిఫికేషన్ కానివ్వండి, అలానే మీకు మ్యూజిక్ నోటిఫికేషన్ వంటి సింబల్స్ కూడా ఇప్పుడైతే యాక్టివేషన్ లోకి అయితే వస్తాయని చెప్తున్నారు. దీని గురించి డెడికేటెడ్ యాప్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ కూడా ఉంది, బట్ ఇప్పుడు దాని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేస్తామని చెప్పారు. సో మనం ఆ కంపెనీ సంబంధించిన రెస్పెక్టివ్ డీలర్స్ తో కనుక్కుంటే చెప్పిన విషయం అంటే సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ఈ ఫీచర్స్ అనేవి అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇది ఒక ఓటీ అప్గ్రేడ్ ఫీచర్ అనమాట. మీరు ఆంపియర్ సంబంధించిన షోరూమ్ దగ్గరికి వెళ్తే గనక వీళ్ళు ఆ ఓటీ అప్గ్రేడ్ అయితే మీకు అప్డేట్ చేస్తారు. అప్పుడు మీకు ఆ ఫీచర్స్ వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ అనేది విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళ VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లని భారతదేశ మార్కెట్ లో అఫీషియల్ గా అయితే లాంచ్ చేస్తారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ బేసిక్ వేరియంట్ విన్ఫాస్ట్ VF6 వచ్చి 16,49,000 రూపాయల ప్రైజింగ్ తో అయితే వీళ్ళు మార్కెట్ లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక VF6 ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే బేస్ వేరియంట్ అనమాట. VF7 ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్ ఫీచర్స్ అని VF7 ఎలక్ట్రిక్ కార్లు అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ లో VF6 లో అయితే కనుక 399 కిలోమీటర్ రేంజ్ మాక్సిమం వచ్చే రేంజ్ వేరియంట్ అనమాట. అదే మనకి VF7 లో అయితే 532 కిలోమీటర్ వరకు రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు కార్లు కూడా DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. మీకు సుమారుగా ఒక 24 నిమిషాల్లో మీకు 80% వరకు ఛార్జ్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో టాప్ వేరియంట్స్ కి 10 సంవత్సరాల పాటు వారంటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే జీలియో కంపెనీ వాళ్ళు తమ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ లిథియం బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 60 వోల్ట్ 30Ah బ్యాటరీ ప్యాక్ అయితే కనుక 66,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. 90 నుండి 100 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో జెల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 60 వోల్ట్ 32Ah బ్యాటరీ ప్యాక్ తో 80 to 90 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ ప్రైస్ చేస్తే 54,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇంకొక వేరియంట్ 72 వోల్ట్ 42Ah బ్యాటరీ ప్యాక్ తో అయితే కనుక 58,500 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 72 వోల్ట్ 42Ah బ్యాటరీ ప్యాక్ తో 130 నుండి 140 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్స్ లిథియం బ్యాటరీ ప్యాక్ తో అయితే 4 to 5 అవర్స్ ఛార్జింగ్ టైం అని చెప్తున్నారు. జెల్ బ్యాటరీ ప్యాక్ తో అయితే సుమారుగా 8 to 10 అవర్స్ ఛార్జింగ్ టైం అని చెప్తున్నారు. నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని చెప్పి జీలియో సంబంధించిన కొంతమంది డీలర్స్ ని కనుక్కుంటే ప్రైస్ పరంగా అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు. అదే వేళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ మేము కాంటాక్ట్ అయ్యామన్నమాట. సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సింగిల్ లైటా డబుల్ లైటా డీలర్షిప్ కావాలనే క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్పిస్తే దీని గురించి సమాచారం అయితే క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్రలోని ఇచ్చల్ కార్ని కోల్పూర్ డిస్ట్రిక్ట్ లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఫైర్ అవడం జరిగిందనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైర్ అవడానికి కారణాలు అయితే ఇంకా తెలియాల్సిందిగా ఉందన్నమాట. ఎవరికైతే ఏమీ కాలేదు కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది కొనుగోలు చేసి 10,000 కిలోమీటర్ల వరకు తిరిగినట్టుగా తెలుస్తుంది. ప్రెసెంట్ బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఈ ఇన్సిడెంట్ మీద ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. మాకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి సమాచారం అయితే అందింది, బట్ మేమైతే దర్యాప్తు అది చేస్తున్నాం, అసలు దీనికి కారణాలు ఏంటని చెప్పి దానికి తగ్గట్టుగా మేము దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక బజాజ్ కంపెనీ వాళ్ళ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 3001, 3501, 3502, 3503 అని చెప్పి స్టార్టింగ్ ₹1,00,000 ప్రైస్ నుంచి వీళ్ళు 1,35,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబైలో అయితే వీళ్ళు ఒక ఈవీ మెగా ఛార్జింగ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఈ ఈవీ మెగా ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ దగ్గర మొత్తం 8 120 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారు. సో అట్ ఏ టైం ఒక 16 ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఛార్జింగ్ చేసుకునే విధంగా ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేసినట్టు చెప్తున్నారు. కేవలం ఎలక్ట్రిక్ కార్స్ అనే కాదు, ఈవెన్ ఎలక్ట్రిక్ ట్రక్స్ లాంటివి కూడా ఛార్జింగ్ చేసుకునే విధంగా ఈ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. లాంగ్ వెయిటింగ్ క్యూస్ ని అరికట్టడనే ఉద్దేశంతో ఇలా హై ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసినట్టుగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు తమ క్రెటా ఎలక్ట్రిక్ కార్లు 3 కొత్త వేరియంట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. మొదటి చూసుకున్నట్లయితే ఎక్సలెన్స్ అనే ఒక వేరియంట్, అలానే
నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్, మూడో చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఓ అనే ఒక 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఎక్సలెన్స్ వేరియంట్లు అయితే 42 కిలోవాట్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎగ్జిక్యూటివ్ ప్లస్ ఎగ్జిక్యూటివ్ ఓ వేరియంట్స్ అయితే మనకి 42 కిలోవాట్ అవర్లు అలానే 51 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 420 కిలోమీటర్ వరకు ఐడీసీ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అదే 51 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 510 కిలోమీటర్ వరకు ఐడీసీ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 18 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనకి ఎగ్జిక్యూటివ్ ఓ వేరియంట్ అయితే 24,39,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే మారుతి సుజుకి ఈ వెటార్ ఎలక్ట్రిక్ కార్ యొక్క యూరో ఎన్క్యాప్ రేటింగ్ అయితే వచ్చింది అనమాట. 4 స్టార్ రేటింగ్ అయితే ఎలక్ట్రిక్ కార్ కి అయితే వచ్చింది. సో మనలో చాలా మంది తెలిసే ఉంటుంది, రీసెంట్ గా ఈ వెటార్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన లాంచ్ ని అఫీషియల్ గా పిఎం నరేంద్ర మోడీ గారు అయితే చేయడం జరిగింది. దాన్ని మన భారతదేశ మార్కెట్ నుండి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క యూరో ఎన్క్యాప్ రేటింగ్ అయితే వచ్చింది. ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అయితే 77% గా ఉంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ 85% గా ఉంది. వల్నరబుల్ రోడ్ యూజర్ 79% గా ఉంది. సేఫ్టీ అసిస్ట్ చూసుకున్నట్లయితే 72% గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో హైయెస్ట్ చూసుకున్నట్లయితే 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ ని మార్కెట్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే యూరోప్ లో హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ని అయితే టెస్ట్ చేస్తున్న సమాచారం అయితే వచ్చిందనమాట. నేను క్యామోఫ్లాగ్ లో అయితే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే టెస్ట్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో CCS Type 2 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండబోతుంది. అలానే 17 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ తో ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో అయితే దీన్ని ప్రెజెంట్ టెస్టింగ్ స్టేజ్ లో మాత్రమే ఉందన్నమాట. LED లైటింగ్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ బైక్ లో ఉండే అవకాశం ఉంది. బట్ వన్స్ ఈ టెస్టింగ్ ఫేజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మన మార్కెట్ లో అఫీషియల్ గా ఈ బైక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బోల్ట్ కంపెనీ వాళ్ళు యోదా కంపెనీ వాళ్ళతో టైప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా యోదా సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో, సుమారుగా 2000 పైగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో, ఇంటి వద్దనే వాళ్ళకి కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బోల్ట్ ఎర్త్ వాళ్ళైతే ఏర్పాటు చేయాల్సిన విధంగా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే చేసుకున్నారు. ఇందులో భాగంగా 2026 సంవత్సరం మార్చి నెల కల్లా 2000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే బోల్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా L5 కేటగిరీకి సంబంధించిన ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అనమాట. నెక్స్ట్ అయితే భారతదేశ కేబినెట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన ఈవీ వాహనాల్లో ఉన్న లిథియం బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఇతర బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీస్ లెడ్ యాసిడ్ కానివ్వండి, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటికి కూడా రీసైక్లింగ్ చేసే ఒక పాలసీ. దీనివల్ల ఏంటంటే ఈ వేస్ట్ ని తగ్గించి దాని నుంచి మళ్ళీ కొత్త బ్యాటరీ ప్యాక్స్ ని డెవలప్ చేసే ఒక పాలసీ అనమాట ఇది. ఇక నెక్స్ట్ అయితే కైనెటిక్ కంపెనీ వాళ్ళు మహారాష్ట్రలో కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయడం కోసం రోబోటిక్ చాసిస్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే రోబోట్సే కైనెటిక్ DX సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన చాసిస్ అయితే డెవలప్ చేస్తాయి. దీనివల్ల మరింత ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయడం అనేది సాధ్యమవుతుంది అనమాట. సో కొన్ని నెలల క్రితమే కైనెటిక్ కంపెనీ వాళ్ళ DX ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ గా ఓల్డ్ కైనెటిక్ హోండా ఏదైతే ఉందో దాన్ని రెఫరెన్స్ గా తీసుకుని ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ విషయం అయితే అశోక్ లైలాండ్ కంపెనీ వాళ్ళు CALB కంపెనీ వాళ్ళ పార్ట్నర్షిప్ లో మొత్తం 5,000 కోట్ల రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దేనికోసం అంటే ఈవీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేయడం కోసం ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ కి అయితే రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేయడం కోసం ఈ పెట్టుబడికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడైనా ఈవీ వెహికల్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్న టైంలో నాట్ ఓన్లీ 2 వీలర్స్ 3 వీలర్ 4 వీలర్స్ కాకుండా మనకి కమర్షియల్ వెహికల్స్ కూడా ముఖ్యంగా కమర్షియల్ వెహికల్స్ ఎక్కువ బ్యాటరీ ప్యాక్స్ అనేది అవసరం అవుతుంది అనమాట. దానికి కావాల్సిన దానికోసం అశోక్ లీలాండ్ కంపెనీ వాళ్ళు ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కేవలం వాళ్ళ వెహికల్స్ అనే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ ని సప్లై చేయబోతున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్లకి పెద్దగా డిమాండ్ లేదన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇది చెప్తుంది అనమాట. సో వాస్తవానికి టెస్లా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు యాజ్ ఆఫ్ నో సెప్టెంబర్ మంత్ వచ్చి 600 ఎలక్ట్రిక్ కార్లు అయితే బుక్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ టెస్లా కంపెనీ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే కనీసం ఒక 2,500 ఎలక్ట్రిక్ కార్లు బుకింగ్స్ వస్తాయని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే 600 బుకింగ్స్ మాత్రం వచ్చినాయి అనమాట. దీనివల్ల టెస్లా కంపెనీ వాళ్ళు ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో చైనా నుండి కానివ్వండి వేరే దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న కార్స్ ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్ర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.